హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ తరం స్త్రీలను చూసుకుంటే ఫైనాన్షియల్ గా చాలా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, నచ్చిన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళకి కావాల్సినంతా కూడా సాధిస్తూ ఉన్నారు. ఆకాశంలో సగం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పటికీ కూడా ఎంతో మంది మహిళలు అనుభవిస్తూ ఉంది. ఆ అనుభవిస్తున్నది కూడా చాలా సహజంగా యాక్సెప్ట్ చేసేటువంటి ఒక అంశం అయితే ఉంది. అదే మ్యారిటల్ రేప్. పెళ్ళైన తర్వాత భర్త ఏం చేసినా భరించాలి, అది సహజం, అది చాలా న్యాచురల్ గా జరిగిపోతుంది, అది తప్పు గాని నేరగా గాని భావించాల్సినటువంటి అవసరం లేదు అనేది ఏదైతే భారతీయ సంస్కృతిలో చాలా బలంగా బలపడిందో, ఈ సమస్య గురించి ఎవరూ కూడా గత శతాబ్దాల్లో గాని ఎక్కువ చర్చించిన వాళ్ళు, లేకపోతే బయటకు వచ్చిన వాళ్ళు కానీ చాలా తక్కువ. కానీ ఈ సమస్య చుట్టూ వచ్చిన సాహిత్యం కూడా తక్కువ. అయితే ఈ సమస్య గురించి ఒక నవల అయితే తెలుగులో వచ్చింది. అదే విత్ యువర్ పర్మిషన్ అనే నవల. దీన్ని భారతి గారు రాశారు, గీతాంజలి అనే పేరుతో. గత 18 ఏళ్లుగా మారిటల్ అండ్ సైకోథెరపిస్ట్ గా పనిచేస్తూ తను అబ్జర్వ్ చేసినటువంటి స్త్రీల జీవితాల్లో వాళ్ళు అనుభవించినటువంటి లైంగిక వ్యధల్ని బేస్ చేసుకుని రచయిత్రి ఈ నవల రాశారు. సో దీని గురించి ఈ వీడియోలో చూద్దాం. మ్యారిటల్ రేప్, దీన్ని ఎవరూ కూడా ఒక నేరంగా పరిగణించిన సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా దీనికి ఒక అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే ఎక్కువగా పుట్టిల్లు చాలా సపోర్ట్ గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయికి ఏదైనా డబ్బు సమస్య ఉంది, అత్తారింట్లో డౌరీ గురించి వేధింపులు ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా వేధింపులు ఉంటే, సరే రా అమ్మ ఉద్యోగం చేసుకో, ఫినాన్షియల్ గా నువ్వు సెటిల్ అయితే గనక నీకు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పేటువంటి నేపథ్యం అయితే ఎప్పటి నుంచో ఉంది. అది 2000s లో మొదలైంది కాదు. కొందరు చదువుకున్న పేరెంట్స్ కూడా ఆ విషయంలో చాలా ఎడ్యుకేటెడ్ గానే ఉంటున్నారు. అయితే ముఖ్యంగా మహిళల ప్రైవేట్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా సెక్షువల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, దాని గురించి మహిళలే మాట్లాడడానికి ఇష్టపడని ఆ సంస్కృతి గాని, ఆ బిలీఫ్ సిస్టమ్ గాని మన ఇండియన్ ఉమెన్ లో ఎక్కువగా బలపడిపోయింది. ఎందుకంటే అటువంటి విషయాలు పంచుకోవచ్చా లేదా, ఈ విషయాలు బయటకి చెబితే మనం చాలా చులకనవుతామేమో, రేపొద్దున ఈ విషయాలు నా అత్తింట్లో తెలిస్తే ఎలా ఉంటుంది, పుట్టింట్లో తెలిస్తే ఏముంటుంది, నా తర్వాత వాళ్ళకి పెళ్ళిలో అసలు ఇవన్నీ చర్చించదగిన విషయాలా కాదా, బయట నలుగురికి చెప్పుకోవచ్చా లేదా అన్న టాబూస్ ఇప్పటికి కూడా బలపడిపోయి ఉన్నాయి. అయితే ఈ మ్యారిటల్ రేప్స్ కి గురయ్యే ఉమెన్ చాలా మంది చాలా సహజంగా తీసుకుంటూ దీన్ని ఒక సమస్యగా కూడా భావించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే కొంత ఇండివిడ్యువల్ మెంటాలిటీతో, కొంత జీవితం మీద కొంత అవగాహన ఉండి నా లైఫ్ ఇలా ఉండాలి అనుకుంటారో, వాళ్ళ లైఫ్ లో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఒక స్ట్రెస్ కి గురవడం కావచ్చు, ఒక డిప్రెషన్ కి గురవడం కావచ్చు, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని, పాజిటివ్ బాడీ ఇమేజ్ ని కోల్పోవడం కావచ్చు, తర్వాత మగవాన్ని నమ్మగలేకపోవడం కావచ్చు, సెక్షువల్ లైఫ్ మీద పూర్తి ఇంట్రెస్ట్ కోల్పోవడం కావచ్చు, ఇంకా చాలా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ఎంత ట్రౌమాటిక్ గా ఉంటాయో ప్రతి ఒక్క లైఫ్ లో ఇందులో ఉన్నటువంటి ముఖ్య పాత్ర ఏదైతే ఉంటుందో, ఇటువంటి మ్యారిటల్ రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కథలు కూడా డాక్యుమెంట్ చేసే క్రమంలో, ఒక్కొక్క కథ రచయిత్రి రాసిన క్రమంలో మనకు కూడా ఆ ఫీలింగ్స్ చదవలేకుండా కొన్నిసార్లు ఆపేస్తాం. అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇటువంటి విషయాలు మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే మోర్ ఆఫ్ ద ప్రైవేట్ లైఫ్ గురించి ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కడైతే వీక్ గా ఉంటారో అటువంటి వీక్ స్పాట్స్, ముఖ్యంగా సెక్షువల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవడం, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో చాలా ఓపెన్ గా ఈ నవల్ని రచయిత్రి రాశారు. దీని గురించి రివ్యూ చేయాలి, పాత్రల గురించి చెప్పాలి అంటే అది అవసరం లేదు. ముఖ్యంగా ఈ నవల చదివితేనే మీకు రచయిత్రి చెప్పదలుచుకున్నటువంటి భావం, మహిళలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల పురుషులు కావచ్చు, భర్తలు కావచ్చు, కొంత సెన్సిటివ్ గా బిహేవ్ చేయడం. మనం ఎక్కడైనా వెళ్తే ఎవరైనా ఉమెన్ నో చెప్తే నో తీసుకోవాలి అని వింటూనే ఉంటాం. అది అవుట్ సైడ్ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది. కానీ మ్యారేజ్ లైఫ్ లో కూడా ఉమెన్ నో చెప్తే నో అని తీసుకోవాలి. ఆ విషయం పట్ల ముఖ్యంగా మగవాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ ముఖ్యంగా మహిళల సెక్షువల్ ఇంట్రెస్ట్ పట్ల, ఆమెకున్నటువంటి అభిప్రాయాల పట్ల కొంత రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి, కొంత సెన్సిటివ్ గా ఉండాలి అని చెప్పేటువంటి నవల. సో ఈ నవల తప్పకుండా చదవండి. మీకున్నటువంటి భయాలు కావచ్చు, చాలా మంది విక్టిమ్స్ అవుతూ ఉంటారు కానీ ఎవరు బయటకి చెప్పుకోరు. ఈ నవల చదివితే ఒక సైకోథెరపిస్ట్ గా ఎంతమంది అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బయటకు వచ్చారో అనేటువంటి పాజిటివ్ సైడ్ కూడా ఉంది. అలాగే దీనిలో ఎంత పెయిన్ అనుభవించారో నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో ఈ నవల చదివితే ఒక కొత్త యాంగిల్, కొత్త ప్రపంచం, మీరు దానికి బయట ఉన్నా సరే అటువంటి స్త్రీలని సహానుభూతితో చూడగలగడం. ముఖ్యంగా మహిళలు ఈ సమస్య ఫేస్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఉన్న కుటుంబాల్లో ఫ్రెండ్సే సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, వారు కూడా ఇది చాలా కామన్ అని యాక్సెప్ట్ చేసేయమండం కూడా మహిళలు ఇదే సమస్యని జీవితాంతం అనుభవించేలా చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మార్పు రావడానికి రచయిత్రి ఒక ప్రయత్నం చేశారు. మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ పుస్తకం చదివే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పుస్తకం ఇప్పటికే చదివి ఉంటే మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి.